అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఇవాల్టి మంత్రము కూడా మనకి నిత్యము చెప్పుకునే గణపతి నామముల్లో ఒకటి. ఏమిటది? వినాయక. ఓం నమో వినాయకాయ లేదా ఓం వినాయకాయ నమః. ఇది ఈ వినాయక శబ్దంలో సర్వసాధారణంగా మనకి తెలుసున్న అర్థాలతో పాటు విశేషార్థం కూడా ఉంది. ఏమిటది? మొదటిది విహి అంటే విఘ్నములు అని చెప్పుకున్నాం కదా. మన విఘ్నాలు ఎలా ఉంటాయన్నది అంటే ఏదైనా పని చేసే ముందు మనలో ఉండే క్లైబ్యము కానీ గ్లాని కానీ ఆలోచనలు కానీ జరగనివ్వకుండా చేస్తాయి ముందు మన ఆంతరింగికములు. చెట్టుని కొట్టినప్పుడు గొడ్డలి ననకండి, ఆ గొడ్డలికున్న చేతి కర్ర ఉంటుందే హ్యాండిల్, అదే కారణం. అంటే చెట్టు వల్ల చెట్టుకే ప్రమాదము. మన పనుల్లో విఘ్నం కలిగిందంటే ఎవరిదో బయటపడదు కాదు, మనమే కారణం. అలాంటి విఘ్నములకు అధిపతి ఆయన్ని గనక మనం ధ్యానం చెయ్యగలిగినట్టయితే మనలో నిరంతర ఉత్సాహం ఉంటుంది, అన్నీ చెయ్యగలము. అది ఆ ఉత్సాహానికి సంకేతమే కుమారస్వామి వినాయకుడు చక్కగా స్నానం చేసి రావాలి ముక్కోడి తీర్థాల్లో అంటే ఆయన వెళ్ళి వచ్చారన్నారే. ఆంగ్లంలో స్విఫ్ట్నెస్ అంటారే, అది ఆ త్వర మనకు వస్తుంది. ఇది వినాయక. రెండో అర్థం ఏమిటో తెలుసిన? విహి అంటే పక్షి. పక్షి లక్షణములు కలిగిన జీవులందరినీ కూడా దగ్గరికి చేర్చేలాంటి నాయకుడు ఆయన. ఎలాగా? పక్షికి ఎలాగైతే రెండు రెక్కలుండి ఆకాశంలో ఎగురుతుందో, జీవుడికి కూడా కర్మ జ్ఞానములనే రెండు రెక్కలతో ఈ సంసారంలో తిరుగుతూ ఉంటాడు. ఇతనికి కూడా ఎంతసేపు మూడే కనిపిస్తూ ఉంటాయి. ఎలాంటిది అంటే ధర్మ అర్థ కామములు మూడే, కానీ మోక్షము కూడా ఉంది వెనకాల గోరు. గుర్తుపెట్టుకోండి, పక్షికున్న 4 వేళ్లలోను. ఇది గమనించడు వీడు, కానీ ఇదే నేను ఆపుతోంది, గమనించండి. అందుకని అంచేత కర్మ జ్ఞానములనే రెక్కలు కలిగిన జీవుణ్ణి సకలమైన మార్గం చేసే గురువు గారు కనుక వినాయక అంటే సాక్షాత్తు పరమాత్మ, ఆయన స్వరూపమైన ఆచార్యుడు. విహి చోదయతి వినాయక. ఆయన ఏం చేస్తాడు? ఆయా శుభ్రమైన కార్యక్రమం లోపల నిన్ను ప్రేరేపణ చేస్తాడు. నువ్వు మంచి పని చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి, ఇలా చెయ్యంటూ. అందుకని వినాయక. తర్వాత విహి అంటే పక్షిని చెప్పుకున్నాం కదా. పక్షికి నాయకుడు అంటే పక్షివాహనుడు ఎవరండి? పక్షివాహనుడు అనగానే మనకి నెమలి వాహనుడు, గ్రద్దని వాహనం చేసుకున్న వాళ్ళు, కాకిని వాహనం ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళు గుర్తుకు రారు. పక్షివాహనుడు అంటే ఎవరు గుర్తొస్తారు? విష్ణువే గుర్తొస్తాడు. ఇంత పక్షులకు నాయకుడు కదా అక్కడున్నది. అంటే బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పుకున్నాం, గణపతి స్వరూపము సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పార్వతీ అమ్మవారికి వరమిచ్చి తాను కదలి వచ్చాడని చెప్పుకున్నాం కదా. అంచేత గరుడ వాహనుడైన పక్షి పరమాత్మ వినాయక. చమత్కారంగా ఒక ఆయన అన్నాడు, రామాయణం కథంతా వినాయకుడి చరిత్ర అన్నాడు. అంటే మొదట క్రౌంచపక్షి వచ్చింది, అయోధ్యకాండలో సుఖశారికలు వచ్చాయి, అరణ్యకాండలో జటాయు ఉన్నాడు, సుందరకాండలో చెట్టు మీద పక్షి కూస్తుంటే సీతాదేవికి శుభం కలిగింది. ఇలా ప్రతి చోట కూడా గరుత్మంతుడే యుద్ధకాండలో వచ్చాడు. ఇలా ఎక్కడ పడితే అక్కడ పక్షులే కనిపిస్తాయి చూడండి చమత్కారంగా. కిష్కింధాకాండలో సంపాతి వచ్చాడు. చమత్కారం లేండి ఇది. అంచేత వినాయక. అంతేకాదు విగతో నాయక యస్య. ఎవరికైతే నాయకుడు లేడో, ఎవరైతే సర్వతంత్ర స్వతంత్రుడో ఆయన వినాయకుడు. అంచేత అలాంటి స్వామిని మనం శ్రద్ధగా ఆరాధన చేద్దాం. ఏమని చెప్పి? ఓం వినాయకాయ నమః. ఓం నమో వినాయకాయ. ఒక్క వినాయక శబ్దము. ఏ శబ్దాన్ని కూడా సాధారణ పద్ధతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయకండి. ప్రతి శబ్దము ఒక మంత్రమే. అందున స్వామి నామములివి. అందుకని ఓం వినాయకాయ నమః. లింగ పురాణం, యాజ్ఞవల్క్య స్మృతి ఇలాంటి వాటిల్లో వినాయక శబ్దాన్ని అద్భుతంగా వర్ణించి చెప్పారు. అంచేత ఆ శబ్దాన్ని శ్రద్ధగా ధ్యానం చేయండి. స్వస్తి.